మనం కొనే ప్రతి వస్తువు మీద పన్నేస్తారు. వస్తువు కొన్నప్పుడే కాదు, దాని వాడకం అయిపోయి చెత్త బుట్టల పడేస్తే ఆ చెత్త మీద కూడా పన్నేసే రూల్ తెచ్చింది అప్పట్లో పాత సర్కార్. అయితే సర్కారు మారింది కానీ చెత్త మీద పన్ను ఇంకా గట్నే వసూలు చేస్తుండట కడప మేయరు. చెత్త మీద పన్నేంది, ఎవ్వరు కట్టకుర్రి అని టీడీపీ ఎమ్మెల్యే, కట్టకుంటే చెత్త తీసుకపోయేదే లేదని మేయరు. ఇట్లా ఇద్దరు నడుమ కయ్యం బుట్టి ఏం కథ అయిందో చూసిరా పొర్రి. ఆహా, ఈ బ్రదర్ ఎవరో కానీ చూడురి, వరి నాట్లు పెట్టేటప్పుడు నారకట్టలు వేసినట్టు చెత్త పుట్టాల చెత్తను తీసుకొని మేయర్ గారి ఇంటి ముంగట ఎట్లా ఇసురుతున్నాడో. ఎవ్వరు తగ్గుతలేరు కదా, మొత్తం పొలం అంతా యూరియా చల్లినట్టు చల్లుతుర్రు మేయర్ గారి వాకిట్లా. అరే వారు రిలీజ్ అయిన సినిమా టాకీస్లో పేపర్లు చల్లేతందుకు తీసుకపోయినట్టు చెత్తను కూడా కవర్లలో ఏమన్నా స్టాక్ తెచ్చుకొని చల్లుతుర్రు వీళ్ళంతా. మరి మునుంబెట్టి మేయర్ ఇంటి మీద చెత్త ఎందుకు చల్లుతురు వీళ్ళంతా అంటే, కడప వైసీపీ మేయర్ సురేష్ బాబు గారు చెత్త పన్ను బరాబరి వసూలు చేస్తాం, లేకుంటే చెత్త ఎత్తుకపోయేది లేదని తెగేసి చెప్పిండట. ఏహే నువ్వేంది, నీ బిసాదేంది, చెత్త ఎత్తుకపోనని చెప్పేటందుకు నువ్వేవలు, నువ్వు గిట్లా పైసలు వసూలు చేస్తే జనాలు చెత్త తెచ్చి నీ ఇంటి ముంగట్నే వస్తారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్క మస్తు గరమైంది మొన్న. గంతే ఇక తెల్లారి చెత్త అంత ఎత్తుకొచ్చి మేయర్ అన్న ఇంటి ముంగట ఇట్లా వారబోసారు. ఇక ఈ సంగతి తెలిసి మేయర్ అన్న ఊరికి వచ్చి ధర్నాకు కూర్చున్నాడు ఇంటి ముంగట. నా ఇంటికి 3 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది, అధికార పార్టీ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద చెత్తేస్తుంటే ఉత్తగా చూసుకుంటుంటారని గరమైండు. అటేం కన్నం లావటి తీసుకపోయారు పోలీసు వాళ్ళు. మరి మేయర్ గారి వాకిట్లో చెత్తవారబోత సీరియల్ ఇంకెన్నొద్దులు కంటిన్యూ అవుతుందో చూడాలి. ఇప్పటికైతే కడపల సూపర్ హిట్టే అయిందని అనుకుంటున్నారట టీడీపీ వాళ్ళు అంతిగా.